ఏప్రిల్ 22న ఉగ్రదాడి జరిగింది. పహల్గాం దాడి జరిగి 2 వారాలు అవుతోంది. యుద్ధం అంటూ భారతీయుల్లో భావోద్వేగం పెరిగిపోతోంది. రోజొక యుగంలా ఎంతో కష్టంగా నడుస్తోంది. ఎప్పుడు భారత్ పాక్పై దాడి చేసి 26 మంది అమాయక భారతీయుల రక్తానికి గుణపాఠం చెబుతుందా, గట్టి బదులిస్తుందా అని ఆసేతు హిమాచల్ పర్యంతం 145 కోట్ల మంది భారతీయులు మతాలకు, కులాలకు, ప్రాంతాలకు, రాజకీయాలకు అతీతంగా ఎదురు చూస్తూ ఉన్నారు. ఇదే సమయంలో అటువైపు దాయాది దేశంలో ప్రజలు, పాక్ సైన్యం, పాక్ ప్రభుత్వం, పాక్ నాయకులు కూడా గజ్జగజ్జలాడుతూ భవిష్యత్ మీద భయంతో భారత్ ఎప్పుడు దాడి చేస్తుందా లేక ఎలా నాశనం చేస్తుందా అని బిక్కుమంటూ కాలం గడుపుతూ ఉన్నారు. అసలు యుద్ధం జరుగుతుందా లేక వార్ లేకుండానే పాక్కు ఎలా బుద్ధి చెప్పాలి అనే విషయాలపై ఎంతో గందరగోళం, సస్పెన్స్ నెలకొంది. అసలు ప్రధాని మోదీ మనసులో ఏముంది అనేది ఎవరికీ అర్థం కావడం లేదు. కానీ మోడీ తప్పకుండా పాక్కు బుద్ధి చెబుతారని భారత ప్రజలు గట్టిగా నమ్ముతూ ఉన్నారు. ప్రపంచ దేశాలు కూడా ఇదే అంచనాతో ఉన్నాయి. పాక్ ప్రజలు కూడా ఇదే జరుగుతుందని భయపడుతూ ఉన్నారు. ఈ విషయాలన్నిటిపై సమగ్రంగా, లోతుగా, క్లుప్తంగా చర్చించడానికి 99 టీవీ తరపున నేను రవిశంకర్ను మీతో ఇక్కడ ఉన్నాను. మనతో జాయిన్ అయ్యారు విశ్లేషకులు ఎంజీ రావు గారు. ఈ చర్చ ప్రారంభానికి ముందు ఎంజీ రావు గారు, మిమ్మల్ని మీరు మా ప్రేక్షకులకు పరిచయం చేసుకోండి. అందరికీ నమస్కారాలు. నా పేరు ఎంజీ రావు. నేను అంతర్జాతీయ సంబంధాల విషయంలో, అంటే భారత్ మరియు అంతర్జాతీయ దేశాల మధ్య సంబంధాలు, అదేవిధంగా ఈ అంతర్జాతీయ సంబంధాలని జియోపొలిటికల్ దృష్టితో, అంటే భౌగోళికంగానే అంతర్జాతీయ సంబంధాలు ఎప్పుడు నిర్ధారించబడతాయి, దానిపైన ఎంతో గత దశాబ్దన్నర కాలం నుండి ఎంతో నిశితంగా పరిశీలిస్తూ అధ్యయనం చేస్తున్నానండి నేను. అదేవిధంగా ఈ భారత్ పాకిస్తాన్కి సంబంధించిన విషయాల్లో చరిత్ర దృక్కోణం ఉంటుంది. ఇందులో నేను ఇంకొక విషయంలో కూడా ఎక్స్పర్టైజ్ అయి ఉన్నాను. అదేంటంటే చరిత్ర, సాంస్కృతిక విషయాల్లో కూడా ఎక్స్పర్టైజ్ అయి ఉన్నా. కాబట్టి ఈ భారత్ పాకిస్తాన్ ఈ పహల్గాం విషయం మీద చాలా సున్నితంగా, అంటే కీన్లీ ఐ హ్యావ్ బిన్ అబ్జర్వింగ్ అండి. ఈ విషయం మీద ఎంతో చర్చల్లో కూడా నేను పాల్గొన్న అనుభవం నాకు ఉంది. కాబట్టి ఈ విషయాన్ని క్లుప్తంగా, చాలా విశదీకరణతో అద్భుతంగా మీకు చర్చిస్తూ వాస్తవాలని మీ ముందు ఉంచగలుగుతాను. రైట్ అండి, ఇక అసలు పాయింట్కి వచ్చేద్దాం. ఏప్రిల్ 22 నుంచి భారత్ పాక్ల మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో సోషల్ మీడియాలో ఎన్నో యథార్థం కాని విషయాలు, పుకార్లు మన ముందుకు వస్తూ ఉన్నాయి. ఎంజీ రావు గారు, మీరు ఈ యుద్ధం విషయంపై మాకు వాస్తవాలను ఉన్నట్లుగా చెబుతారని ఆశిస్తూ ఉన్నాం. ఈ 2 వారాల్లో మీరు గమనించిందేంటి, అసలు వాస్తవం ఏంటి? ముఖ్యంగా ఏప్రిల్ 22 పహల్గాం దాడి అనంతరం గత 2 వారాలుగా ఏంటంటే మీరు అన్నట్టు సోషల్ మీడియాలో ఒకే దృక్కోణంతో ఈ విషయం పరిశీలించబడుతుంది. అదేంటంటే యుద్ధం దృక్కోణంతోనే. ఎందుకంటే భావోద్వేగాలు అలా ఉన్నాయన్నమాట. అంటే సోషల్ మీడియాని తప్పుపట్టడంలే ఈ భావోద్వేగాల దృక్కోణంతోనే ఇండియా పాకిస్తాన్ని చూస్తున్నారు. కానీ దీని వెనకాల ఈ భారత పాకిస్తాన్ ఏర్పడిన ముందు నుండి, అంటే బ్రిటిష్ 200 సంవత్సరాల నుంచి డివైడ్ అండ్ రూల్, విభజించు పాలించు నుంచి, తర్వాత ఇస్లామిక్ నుంచి జియావుల్ హక్, మహమ్మద్ అలీ జిన్నా, ఇలా ఎంతో చారిత్రకమైన దృక్కోణం ఉందన్నమాట. అంటే ఒక నిర్ణయాన్ని భారత పాక్ల మధ్య ఇప్పుడు ప్రస్తుతం పహల్గాం దాడి తర్వాత 2 వారాల చరిత్రని మనం నిశ్చితంగా గమనిస్తే సరిపోదండి. ఇదేంటంటే ఎంతో చారిత్రక లోతైన కోణంలో ఉండాలి. కానీ సోషల్ మీడియా ఏంటంటే గత 2 వారాలుగా జరుగుతున్న భావోద్వేగాల దృష్టితోనే ఇది మనం ముందు ఉంచుతుంది. అందువల్ల మనకు వెళితే వాస్తవాల్లోకి చాలా ఎంతో అద్భుతమైన విషయాలు, చాలా విశదీకరణతో మనం చూడవలసిన అవసరం ఇక్కడ ఉంటుందండి. అసలు పహల్గాం దాడి భారత్పై ఎవరు, ఏ ఉద్దేశంతో చేశారు అంటే ఏం చెప్తారు? ఒకటేనండి, ఇక్కడ సుస్పష్టం. పహల్గాం దాడి చేసిన ఇది ద రెసిస్టెన్స్ ఫోర్స్ అనేది ఒకటి మనకు కనపడుతుంది. దాని మాతృ సంస్థ ఏంటి? లష్కర్-ఈ తోయిబా. హఫీజ్ సయీద్ అనేవాడు కనపడుతున్నాడు. ఈ లష్కర్-ఈ తోయిబా నుంచి ఒక బ్రాంచ్ అనేది చేస్తుంది. కానీ ఈ లష్కర్-ఈ తోయిబాని తయారు చేసింది ఎవరు? దీని హెడ్ క్వార్టర్ ఎక్కడుంది? లాహోర్ దగ్గరున్న మురిద్కే దగ్గర ఉంది. లాహోరు అంటే పాకిస్తాన్ ఆర్మీ దీని వెనకాల ఉంది, పాకిస్తాన్ ప్రభుత్వం దీని వెనకాల ఉందనేది సుస్పష్టమైపోతుంది. ఈ ఏప్రిల్ 22 దాడికి ముందు 6 రోజుల ముందే పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసీం మున్నీరు ఒక ద్విజాతి సిద్ధాంతం, మహమ్మద్ అలీ జిన్నా, అదేవిధంగా జియావుల్ హక్ ప్రతిపాదించిన ఈ ద్విజాతి సిద్ధాంతాన్ని ఇన్వోక్ చేసేసారండి. అంటే ఏంటి? మనం పాకిస్తానీలు, మనం ముస్లిమ్సు, మనం ద్విజాతి సిద్ధాంతం, హిందువులు వేరు, ముస్లింలు వేరు,
వాళ్ళ సంస్కృతి వేరు, మన సంస్కృతి వేరు, వాళ్ళ సాంప్రదాయాలు వేరు, మన సాంప్రదాయాలు వేరు. రెండో విధంగా పాకిస్తానీలు ప్రతి వాళ్ళు మనం ముస్లిమ్స్ అని మన పిల్లలకి బోధించండి, ఇండియాని బ్లీడ్ చేయండి అంటూ ఆయన ఒక ద్విజాతి సిద్ధాంతాన్ని వక్రీకరించాడు. ఆ వక్రీకరణతోనే 6 రోజుల వ్యవధిలో ఈ అటాక్ జరిగిపోయింది. అంటే ఈ పహల్గాం దాడి వెనకాల ఉన్నది పాకిస్తాన్ ఆర్మీ, పాకిస్తాన్ ప్రభుత్వం, పాకిస్తాన్ తయారు చేసిన టెర్రరిస్టులు, జైషీ మహమ్మద్, లష్కర్ ఈ తోయిబా, ఈ ద రెసిస్టెన్స్ ఫోర్స్ ఉందని సుస్పష్టంగా మనకి అవగతం అయిపోతుందండి. ఇంకొకటి ఏంటంటే మీరు అడిగింది ఎవరు చేశారు, రెండోది అడిగింది మీకు ఏ ఉద్దేశంతో చేశారు. వాళ్ళ ఉద్దేశం సుస్పష్టమండి. వాళ్ళ ఉద్దేశానికి మనకు వెళ్ళాలి అంటే చరిత్రలోకి తొంగి చూడవలసింది. చరిత్ర అంత లోతుగా ఇక్కడ ఉంటుంది. అది కొంచెం విశదీకరణతో మీకు క్లుప్తంగా నేను చాలా విషయాలు చెప్పవలసి ఉంటుంది. రైట్. గత 50 ఏళ్లకు పైగా మనం చూసుకుంటే 1971 భారత్ పాక్ల యుద్ధం తర్వాత మొదలైన ఈ పాక్ ప్రేరేపిత టెర్రరిజంను భారత్ ఎంతో శక్తి సామర్థ్యాలు కలిగి ఉండి కూడా ఎందుకు నిరోధించలేకపోతోంది? అండ్ పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు అలాగే మాజీ ఆర్మీ చీఫ్ కూడా ఆయన జియా ఉల్ హక్ ఒక సందర్భంలో చెప్పారు, బ్లీడ్ ఇండియా విత్ 1000 కట్స్ అని చెప్పేసి. ఏ సందర్భంలో చెప్పారో ఆ చరిత్రను క్లుప్తంగా చెప్పండి. మీరు చాలా మంచి ప్రశ్న అడిగారు. ఇదే మన సోషల్ మీడియా మిస్ అయింది. ఇదే గత 2 వారాలుగా భారతదేశంలో ఏ న్యూస్ ఛానల్ కూడా ఎక్కువ వెళ్ళడం లేదు. ఎందుకంటే ఇది చారిత్రకంగా, సాంస్కృతికంగా, మతపరంగా, భౌగోళిక పరంగా ఎన్నో దృక్కోణాల్లో ఈ విషయం చూడవలసి వస్తుందండి. ఈ క్వశ్చన్కి నేను చాలా క్లుప్తంగా మొత్తం చెప్పదలిచానండి. ఈ జియా ఉల్ హక్ అనే ఆయన 1971 నుండి 1988 వరకు ఆల్మోస్ట్ దశాబ్దంన్నర పాటు పాకిస్తాన్కి అధ్యక్షుడిగా, మిలిటరీ డిక్టేటర్గా పనిచేశాడు. ఈ జియా ఉల్ హక్ ఒక సందర్భంలో చెప్తాడనమాట, వీ విల్ బ్లీడ్ ఇండియా విత్ 1000 కట్స్. చాలా ఘోరమైందండి. అంటే భారతదేశాన్ని 1000 సార్లు గాయపరిచైనా రక్తాన్ని తెప్పిస్తామని చెప్పేస్తాడు. దీని వెనకాల ఇంకొక బ్యాక్గ్రౌండ్ ఉంది. అదేంటంటే 1965లో ఆలీ భుట్టో, ఇప్పుడు బిల్వాలి భుట్టో వాళ్ళ తాతగారు అనమాట, జుల్ఫిగర్ ఆలీ భుట్టో ఇంకొక మాట అంటాడు, వీ విల్ డూ వార్ విత్ ది ఇండియా ఫర్ 1000 years. 1000 సంవత్సరాలు యుద్ధం చేస్తాం అవసరమైతే, ఎందుకంటే జమ్మూ అండ్ కాశ్మీర్ లాక్కోవడానికి, భారత్ని విభజించడానికి అని చెప్పేస్తాడు 1965లో. దానికి అది ఎక్కడి నుంచి వచ్చిందంటే యాహా ఖాన్ అని ఇంకొకరు ఉంటాడు 1958 నుంచి. అది ఎక్కడి నుంచి వచ్చిందంటే వెనక్కి వెళ్తే మహమ్మద్ అలీ జిన్నా. ఈ మహమ్మద్ అలీ జిన్నా మళ్ళీ వెళ్ళాలంటే బ్రిటిష్ పాలన. ఇంత చారిత్రక కోణానికి వెళ్ళండి. ఈ మహమ్మద్ అలీ జిన్నా భారతదేశానికి ఇంకా స్వతంత్రం వచ్చే ముందు ఇది ద్విజాతి సిద్ధాంతాన్ని తీసుకొస్తాడు. 2 నేషన్ థియరీ. హిందువులు ముస్లింలు వేరు, హిందువులు ముస్లింలు కలిసి ఒక దేశంగా బతకలేరు, ఒక ఇంట్లో కుటుంబంగా బతకలేరు, కాబట్టి మాకు వేరే కుంపటి వేరే దేశం కావాలని జియా ఉల్ హక్ మొదలు పెడతాడు. దాని వెనకాల ఇక్బాల్ ఇవన్నీ ఉంటారు. ఇది బ్రిటిష్ సామ్రాజ్యం దానికి కొంచెం ఇండైరెక్ట్గా సపోర్ట్ చేసేస్తూ కూడా. అప్పట్లో ద స్టాల్వర్స్, ద గ్రేట్ మహాత్మా గాంధీ, జవహర్లాల్ నెహ్రూ, ఇక వల్లభాయ్ పటేల్, అంబేద్కర్ ఇలాంటి వాళ్ళు కూడా దానికి సమ్మతించవలసిన పరిస్థితి వస్తుంది. దానికి వెళ్ళాలంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆయన రాజ్యాంగ రచయిత కూడా ఇంకా భారత్ పాకిస్తాన్ విడిపోవడమే బెటర్ అని వస్తుంది. ఆయన రచించిన బుక్ పార్టిషన్ ఆఫ్ పాకిస్తాన్ అండ్ ఇండియా అని ఒక బుక్ రాస్తాడండి. ఎవరు? డాక్టర్ బిఆర్ అంబేద్కర్. అందులో ఇది చెప్తాడు, హిందువులు ముస్లింలు ఇంకా కలిసి జీవించడం అనేది సాధ్యం కాదు, దేశాలు వేరే కుంపట్లు ఉండడమే మంచిది, అయినప్పటికీ శాంతి అనేది మనకి దొరకదు అన్నట్టే ఆ బుక్లో చెప్తారండి. ఇంత చరిత్ర ఉందన్నమాట ఈ ద్విజాతి సిద్ధాంతం. ఈ ద్విజాతి సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టిన జిన్నా అంటే పాకిస్తాన్ పిత ఏం చేస్తాడంటే పాకిస్తాన్ అవతరించిన తర్వాత వాస్తవ పరిస్థితిలోకి వస్తాడు. ఆ వాస్తవం ఏంటంటే పాకిస్తాన్ ఏర్పడిపోయింది, ఇంకా పాకిస్తాన్ అస్తిత్వం ఎలాగనేది ఆలోచించి పాకిస్తాన్ ఫస్ట్ రాజ్యాంగం తయారు చేసినప్పుడు దాన్ని సెక్యులర్ రాజ్యాంగంగా ప్రకటిస్తాడు, భారతదేశం ప్రకటించినట్టు. జాగ్రత్తగా వినండి. పాకిస్తాన్ జిన్నా మతతత్వం మీద పాకిస్తాన్ ఏర్పాటు చేసిన జిన్నా తన పాకిస్తాన్ని సెక్యులర్ అని పెడతాడు రాజ్యాంగంలో. కానీ తర్వాత వచ్చిన యాహా ఖాను, జియా ఉల్ హక్, ఎస్పెషల్లీ జియా ఉల్ హక్ అంటే బ్లీడింగ్ ఇండియా విత్ 1000 కట్స్ అని ఈ జియా ఉల్ హక్ చాలా ప్రమాదకరం అనమాట. వీడు ఏం చేస్తాడంటే పాకిస్తాన్లో తన అస్తిత్వాన్ని నిలుపుకోవడానికి, పాకిస్తాన్ వేరుగా చూపించడానికి ఏం చేస్తాడు అంటే ఆయన షరియత్లా ఇస్లామైజేషన్ ఆఫ్ ది పాకిస్తాన్, ఇస్లామీకరణ చేసేస్తాడు, జిన్నా నుంచి బయటికి వెళ్ళిపోతాడు. ఇది భారత చరిత్ర. భారతదేశంలో ఈ భారతదేశానికి బ్లీడింగ్ అనేది మొదలైంది. ఆయన జియా ఉల్ హక్ చెప్పినట్టు భారతాన్ని బ్లీడ్ చేస్తున్నాడు. వాడు ఎన్నిసార్లు బ్లీడ్ చేస్తున్నాడంటే 1971లో భారతదేశం మీద పాకిస్తాన్ ఓడిపోతుందండి. ఇందిరాగాంధీ గారు ఓడించి
బంగ్లాదేశ్ని ఈస్ట్ బెంగాల్ని బంగ్లాదేశ్ కింద విభజించేసింది. దాని తర్వాత పాకిస్తాన్కి అవగతమైంది ఒకటే, ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం ప్రత్యక్ష యుద్ధం భారత్తో చెయ్యలేము అనేది నిశ్చయానికి వచ్చేసింది. ఇంకా ప్రత్యక్ష యుద్ధం చేయకుండా జమ్మూ అండ్ కాశ్మీర్ని ఎలా లాక్కోవాలి, అదేవిధంగా భారత్ని ఎలా విభజించాలి, ఎలా చేయాలంటే ఈ జియాలు ఉల్ హక్కు చాలా ప్రమాదకారి. వీడి ఒకటే ప్రవేశపెడతాడు, ప్రచ్ఛన్న యుద్ధం, బ్లీడింగ్ ఇండియా అంటే ప్రచ్ఛన్న యుద్ధం. అడు ఇంకోటి కూడా అంటాడు, వీ విల్ ఓపెన్ ది స్లీపింగ్ సెల్స్ ఇన్ ఇండియా. భారతదేశంలో ఎక్కడికక్కడ మేము స్లీపర్ సెల్స్ని పెట్టేశామంటాడు. రెండో చాలా ప్రమాదకరంగా అక్కడ నుంచి వాడు మొదలు పెడతాడండి ఇస్లామీకరణ, తీవ్రవాదాన్ని పోషిస్తాడు. ఈ 1970 దశకంలో, ఎందుకంటే ఇంత చరిత్ర చూస్తే కానీ మనం పహల్గామ్ అటాక్ రాలేం, అసలు ఎంత జరుగుతుంది, యుద్ధం ఏం చేయాలనేది చెప్పగలుగుతాం అనమాట. ఈ 1970 దశకంలో మీకు పంజాబ్ తీవ్రవాదం మీకు గుర్తుంటుంది, ఖలిస్తాన్. అప్పుడు ఇందిరాగాంధీ ఇక్కడ పరిపాలన చేస్తుంది. వాడు ఖలిస్తాన్ని ప్రమోట్ చేస్తాడు. ఈ పంజాబ్ని, భారత పంజాబ్ని ఆ పంజాబ్తో కలిపి ఖలిస్తాన్ మూమెంట్ అని తీసుకొస్తాడు. అది ఐఎస్ఐ అనేది పుడద్దనమాట. ఈ ఐఎస్ఐ ఒక బ్రాంచ్ ఓపెన్ చేసి పంజాబీ తీవ్రవాదులు ట్రైనింగ్ ఇస్తుంది లాహోర్ అడ్డాగా. వాళ్ళు ఒకటే అంటారు, అవసరమైతే పంజాబ్ తీవ్రవాదులను తయారు చేసి ఇంకొక పాకిస్తాన్ ఆర్మీ యుద్ధం చేయకుండానే భారతదేశాన్ని విభజించవచ్చని మొదలు పెడతారు. కానీ ఇందిరాగాంధీ ఇప్పుడున్న అజిత్ దోవాల్ గారి సహాయం ఇలా తీసుకుని ఈ ఆపరేషన్ బ్లూ స్టార్ 1984లో చేసి ఈ ఖలిస్తాన్ తీవ్రవాదాన్ని తుదమిట్టించి పడేసింది ఇందిరాగాంధీ, ఐరన్ లేడీ కాబట్టి. అప్పుడు అజిత్ దోవాల్ గారు, ఇప్పుడున్న అజిత్ దోవాల్ గారు నేషనల్ సెక్యూరిటీ చాలా కీలక పాత్ర కూడా పోషించారు అప్పుడు, మీకు తెలుసు. ఇలా ఖలిస్తాన్ తీవ్రవాదం అంతమయ్యేటప్పటికి దానికే బలైపోయింది ఇందిరాగాంధీ గారు. ఇంకా పంజాబ్ తీవ్రవాదం కేపీఎస్ గిల్ ఇలా నాశనం చేశారు. ఈ 84 తర్వాత కొత్త 2-3 సంవత్సరాలు ఆగి 88 నుంచి మళ్ళా ప్రచ్ఛన్న యుద్ధం మొదలు పెడుతుంది. ఇప్పుడు పీఓకే వాళ్ళ ఆధీనంలో ఉంది కాబట్టి పీఓకే సుమారు 42 తీవ్రవాద సంస్థలను వాళ్ళు తయారు చేశారు అడ్డాలు. అందులో లష్కర్ ఈ తోయిబా, జైషీ మహమ్మద్, ఆల్ బదరు, హిజ్బుల్ ముజాహిద్దీన్, ఈవెన్ తీవ్రవాదులు మన జమ్మూ అండ్ కాశ్మీర్ నుంచి యూత్ని లాక్కోవడం, నిరుద్యోగాన్ని ఆసరా చూసుకుని ఇక్కడ తయారు చేసి అతి దారుణమైన ప్రపంచంలోనే తీవ్రమైన టెర్రరిస్టులను వాళ్ళు తయారు చేశారండి. ఇప్పుడు పాక్కి ఎల్ఓ లాంచింగ్ ప్యాడ్గా చేసుకుని పీఓకే అని మన మీద తీవ్రవాదాన్ని ఉసిగొలుపుతుంది. అందులో భాగంగానే ఇప్పుడు పంజాబ్ పుల్వామా అటాక్లని, ఈ అటాక్లని, ఆ అటాక్లు వచ్చింది, పార్లమెంట్ మీద అటాక్ జరిగింది, ఇవన్నీ జరిగింది. ఇప్పుడు కార్గిల్ వారని ఇంకొక ప్రచ్ఛన్న యుద్ధం చేసింది. కానీ ఈ సందర్భంలో మీకు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఇందిరాగాంధీ నుండి మొదలైంది, తర్వాత రాజీవ్ గాంధీ, తర్వాత వాజ్పేయిలు, తర్వాత సంకీర్ణ ప్రభుత్వంలో పివి నరసింహరావు, దేవేగౌడ, ఇలా అందరూ ప్రధానులు, ఈవెన్ వాజ్పేయి గారు ఇలా నడుస్తూ మన్మోహన్ సింగ్ నడిచి ఇప్పుడు మోడీ గారి ఆధ్వర్యంలో ఉంది. ఇంతమంది ప్రైమ్ మినిస్టర్లు పనిచేసినా ఎందుకు నిరోధించలేకపోయారు? మీరు ఒక మంచి క్వశ్చన్ అడిగారు. కాశ్మీర్లో 7 లక్షల భారత ఆర్మీ ఉంది, అయినా 4 తీవ్రవాదులు 22 కిలోమీటర్లు వచ్చి పహల్గామ్లో దాడి చేసి వెళ్ళిపోయారు. 7 లక్షల సైన్యం ఏం చేస్తుంది? అసలు ఎందుకు ఇది జరుగుతుందంటే, నేను చెప్పాను కదా, జియో పొలిటికల్గా ఈ జమ్మూ అండ్ కాశ్మీర్ అనేది మనం అనుకున్న ఈ ప్లేన్ ఏరియాలో గోదావరి డెల్టా లాగా, గోదావరి తీరంలా ఉండదండి. అది హిమాలయాలు, ప్రపంచంలోనే అతి ఎత్తైన హిమాలయ పర్వతాల్లో జమ్మూ అండ్ కాశ్మీర్ ఉంది. ఈ పీఓకేలోనే ప్రపంచంలో ఎత్తైన శిఖరం ఎవరెస్ట్ అయితే పీఓకేలో గాడ్విన్ ఆస్టిన్ ఉంది. మీకు చూడండి మెషూర్బామ్ అని. ఇలాంటి ప్రపంచంలో అత్యంత దుర్భరమైన భౌగోళిక పరిస్థితులు, అడవులు, మంచు కురిసిది హిమానీ నదాల్లో ఉంది. మన ఆర్మీ ఉన్నా కంచి కట్టలేం, ఏ విధంగానే నక్కి వాళ్ళు వస్తారన్నమాట. అందువల్ల 7 లక్షల సైన్యం ఉన్నా వస్తుంది. పాకిస్తాన్కి ఇది ఒక వరంగా సంక్రమించింది. నదులు ఉంటాయి, ఈ సింధు నది ఉపనదులు, దీన్ని సంక్రమించింది కాబట్టి అది. అందువల్ల భారత అసమర్థత కాదండి, పాకిస్తాన్ భౌగోళికంగా ఉన్న ఒక వరాన్ని ఉపయోగించుకొని, ఈ మతతత్వాన్ని ఉపయోగించుకొని, ఇది ప్రోద్బలం వల్ల ఇలాంటి అటాకులు జరుగుతుంది. అందుకని భారత సామర్థ్యం లేదని కాదు, అందువల్లే ఈ అటాక్ జరుగుతుంది. పహల్గామ్ దాడి ఒక్కసారిగా షాక్ అయ్యారు భారతీయులంతా కూడా. సో పహల్గామ్ దాడి తర్వాత భారతీయుల మానసిక స్థితి ఎలా ఉంది అంటే ఏం చెప్తారు? ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. భారతీయుల మనస్తత్వ కోణం 22వ తారీఖున ఏప్రిల్లో ఎవరు వెళ్ళారండి పహల్గామ్కి? జమ్మూ అండ్ కాశ్మీర్లో శాంతి ఉందని మొత్తం భారతదేశం, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, ఇలా 12 రాష్ట్రాల నుండి ఫ్యామిలీస్ అక్కడికి వెళ్ళినాయి పిల్లలతో సమ్మర్లో ఎంజాయ్ చేయడానికి, వేసవి విడిది కాబట్టి. ఈ సమయంలో ఒక్క ఫ్యామిలీ 2 పిల్లలతో వెళ్ళింది, భార్య భర్త. వీళ్ళ ముందు 4 మైనర్ అయిన తీవ్రవాదులు వచ్చి గన్లు పట్టుకుని మారు వేషంలో వచ్చి వీళ్ళు ఏదో ఆర్మీ అనుకుంటున్నారు. వాళ్ళు చక్కగా డ్యాన్సులు చేసుకుంటున్నారు, ఫోటోగ్రఫీలు తీసుకుంటున్నారు మొబైల్స్తో. ఆ సమయంలో వచ్చి 2 పిల్లల ముందు, భార్య ముందు ఒక తండ్రిని ఆయన తలకై ఛిద్రమయ్యేటట్టు పేల్చేశారు. నీది ఏ మతం రా,
ఫ్యాన్ తిప్పి చూసి మతం ఏదో చూశారు. కల్మా చదవమన్నారు, కల్మా చదవలేకపోతే హిందూ అని ధృవీకరించుకున్నారు. హిందూ ముస్లింలు అయితే వదిలేసి హిందూ, ఈయన హిందూ అని ఉంచి ఆయన తల ఛిద్రమయ్యేటట్టు పేల్చేశారు మిషన్ గన్ AK-47 చైనీస్ నుంచి తెచ్చుకున్న గన్నలతో. చూడండి, ఒక ఇద్దరు పిల్లలు ఒక భార్య ముందు ఎంతో సంతోషంగా ఉన్న సమయంలో ఆకస్మికంగా ఆ తండ్రిని, కుటుంబ పెద్దని తల ఛిద్రమైపోయింది. అలా నిర్జీవంగా పడిపోయాడు. పిల్లల మానసిక స్థితి చూడండి, భార్య మానసిక స్థితి చూడండి, వితంతువైపోయింది, విధవరాలు అయిపోయింది. పిల్లలకి వెంటనే అంతటి సంతోషంలో అగమ్యగోచరం భవిష్యత్తు అయిపోయింది. ఇది ఒక ఫ్యామిలీకి సంబంధించి చెప్పడంలే, 145 కోట్ల భారతీయుల హృదయాన్ని బద్దలు కొట్టేసింది. ప్రైమ్ మినిస్టర్ గారికి నిద్ర పట్టలే, ఒక్క భారతీయుడు కూడా నిద్రపోయాడండి. ఎంత సమయం నిద్రపోయారు? ప్రాంతాలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా భారతదేశం రాజకీయాలకు అతీతంగా ఏకమైపోయి ముక్త కంఠంతో మాట్లాడిందండి. అలా మానసిక కోణాన్ని ఆలోచించండి. అసలు ఎవరైనా కన్నీళ్ళు ఆపుకోగలమా ఈ సందర్భంలో? మనం అసలు కన్నీళ్ళు ఆపుకోవడం సాధ్యమైందా? ప్రైమ్ మినిస్టర్ గారు కూడా ఎంత ఏడ్చుంటారండి. అజిత్ దోవల్ గారు ఎంత ఏడ్చుంటారు, ఫారెన్ మినిస్టర్ S. జయశంకర్ గారు ఎంత ఏడ్చుంటాడు. ఆర్మీలో ఫ్యామిలీలకి దూరంగా మంచులో కప్పబడి ఒకటి ఆలోచించండి, 7 లక్షల సైన్యం ఉంది. అరే మేము 4 తీవ్రవాదులను ఆపలేకపోయామా అని వాళ్ళు ఎంత బాధపడి ఉంటారండి. వాళ్ళు తర్వాత వెళ్ళి ఆ తలకాయలు అవి చూసి, ఆ శవాలను చూసి అమిత్ షా గారు ఎంత ఏడ్చుంటారు. ఆ విధంగా భారతదేశం కన్నీళ్లు ఆపుకోలేని పరిస్థితి. ఈ పరిస్థితి ఊహించుకోండి, భావోద్వేగాలు. ప్రైమ్ మినిస్టర్ నిద్రపోలేదు. ఆ రోజు నుంచి ఇప్పటివరకు భారత ఆర్మీ కానీ, భారత నాయకత్వం కానీ, ఈవెన్ రాహుల్ గాంధీ, ఓవైసీ అందరూ కూడా ముక్త కంఠంతో ఏడవడం మొదలైంది. ఇది భారత మానసిక స్థితి. ఈ మానసిక భావోద్వేగమైన పరిస్థితిలో భారతదేశం ఉండిపోయిందండి. మరి ఇంత భావోద్వేగ పరిస్థితుల్లో భారత నాయకత్వం యుద్ధానికి వెళుతుందా? యుద్ధం వస్తే భారత్ పాక్లపై, అలానే ఈ ప్రపంచంపై ఎలాంటి ప్రభావం ఉంటుంది? ఎస్ అండి. ఇప్పుడు భారతదేశంలో ఎవరైనా ఒక పోల్ నిర్వహిస్తే, ఒక పోల్ అంటే ఒక సర్వే కింద నిర్ధారించే 145 కోట్ల మంది ప్రజల్లో 90% పైగా యుద్ధం కావాలనే కోరుకుంటారండి. కోరుకుంటున్నారు కూడా, ఇది సుస్పష్టం అయిపోతుంది చూస్తూ ఉంటే. కానీ భారత నాయకత్వం వెళ్ళండి, మోడీ ఇప్పుడు భారత నాయకుడు, గత 10 సంవత్సరాలకు పైబడి ఆయన భారత ప్రధానిగా ఉన్నారు. 70వ దశకంలో ఉన్నారు. ఆయన 70 సంవత్సరాల వయసు దాటింది. ఎంతో మెచ్యూరిటీ, ఎంతో మేధస్సు. ఆయన గుజరాత్ గాంధీ పుట్టిన రాష్ట్రం నుంచి వచ్చాడు. ఓకే, RSS బ్యాక్గ్రౌండ్తో భారతదేశం కోసం పిల్లలు, కుటుంబాలు ఏమీ లేకుండా మొత్తం శాశ్వతంగా భారతదేశానికి అంకితమై ఉన్నాడు. భారత భావోద్వేగాలు తెలుసు. ఆయన వెనకాల ఉన్న అజిత్ దోవల్, S. జయశంకర్ గారికి తెలుసు, అమిత్ షా గారికి తెలుసు, రాజ్నాథ్ సింగ్ గారికి తెలుసు. వీళ్ళు CCA క్యాబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ అందరూ అపోజిషన్ పార్టీలతో ఆల్ పార్టీ మీటింగ్ పెట్టారు. ఇప్పుడు యుద్ధానికి వెళతారా లేదా, ఏంటి, ఏం ఆలోచించాలి? అసలు ఫస్ట్ మోడీ గారు ఎవరు? భారత ప్రధాని. ఈయన ఎవరు అంటే ఆయన వ్యక్తిగా తీసుకోకండి, చారిత్రకంగా చూస్తే ఈయన భారతదేశ గత 20,000 సంవత్సరాల వారసత్వ చరిత్ర ఒకవైపు పెట్టి, ఈ రోజు నుంచి భారత భవిష్యత్తు ఒక పక్కన పెడితే, ఈ రెండింటి మధ్య వారధి ప్రధాని మోడీ. ఈ మోడీ గారు ఈరోజు తీసుకునే నిర్ణయం భవిష్యత్తుని నిర్ధారిస్తుంది. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే, యుద్ధం వద్దా కావాలనే విషయం మీద నేను వెళుతున్నాను కాబట్టి చెప్తున్నా. అసలు ఈయన మైండ్లో ఈయన ఏం ఆలోచిస్తున్నారో చెప్తాను. భారత భవిష్యత్తు ఏంటి? అమృతకాల లక్ష్యాలు తీసుకున్నారు. భారత్ని ప్రపంచంలో సూపర్ పవర్ చేయాలి అనే ఉద్దేశంతో ఆయన తీసుకున్నారు. ఇంకోటి భారత సంస్కృతి ఏంటి? ఇప్పుడు ఇదే ప్రధాని ముందు ఇదే బీజేపీ నుంచి వచ్చిన వాజ్పేయి గారు ఒక మాట చెప్తారండి. ఈ మాటనే ఇదే మోడీ గారు మళ్ళీ ఒకసారి టోక్యోలో ఒక సందర్భంలో కూడా చెప్పారు. అదేంటంటే, ఇండియా నెవర్ అటాక్డ్ ఎనీ కంట్రీ ఇన్ ఇట్స్ సివిలైజేషన్ హిస్టరీ. మొత్తం భారత సంస్కృతిలో ఇంత సంస్కృతి కాలం ఎవరికీ లేదండి. ఇంత సంస్కృతి కాలంలో అంటే గత 10,000 సంవత్సరాలుగా భారతదేశం ప్రపంచంలో ఏ దేశం మీద దాడి చేయలేదు. ఇండియా నెవర్ కోవేటెడ్ ఫర్ ఎనీ అదర్ టెరిటరీ. ఎవరి నుంచి కూడా ఏం ఆశించలేదు. ఇది ఇంకోటి తెలుసండి మీకు ఎంత విచిత్రం అంటే, ఈవెన్ స్విట్జర్లాండ్ ఇప్పుడు తటస్థ దేశం, ఆ దేశానికి కూడా ఈ చరిత్ర లేదు. ప్రపంచంలో ఏ దేశానికి కూడా ఇంత ఘనమైన కీర్తి లేదు. ఈవెన్ దీన్ని దృష్టిలో పెట్టుకుని ఇందిరా గాంధీ కూడా పాకిస్తాన్ ముందు అటాక్ చేయలేదు. అది అటాక్ చేసిన తర్వాత ఓపికతో వెయిట్ చేసి అటాక్ చేసింది కరాచీ లాహోర్ దగ్గరలో, గుర్తుపెట్టుకోండి. సో ఇంతవరకు చేయలేదు. మోడీ గారికి తెలియదా భారతదేశం ఇంత ఘనమైన కీర్తిని పాకిస్తాన్ మీద అటాక్ చేసేస్తారా? చెయ్యరు. కానీ ఓపిక పడుతున్నారు.
రెండు భారత భవిష్యత్తు. మనం ఎక్కడున్నామండి? ఇప్పుడు యాంగ్యూస్ మాడిసన్ అని ఒక బ్రిటిష్ చరిత్రకారుడు ఉంటాడండి. యాంగ్యూస్ మాడిసన్, ఈయన బ్రిటిష్ చరిత్రకారుడు, భారతీయుడు కూడా కాదు. ఈయన ఒక బుక్ రాశాడనమాట రీసెంట్గా. ఆ బుక్లో ఏం చెప్తారో తెలుసండి? గత క్రీస్తు శకం నుంచి గత 2000 సంవత్సరాల్లో ప్రపంచ ఆర్థిక వ్యవస్థలను పరిశీలిస్తే ఇందులో 90% కాలం భారతదేశం ప్రపంచంలో 25 నుంచి 30% జీడిపిని కలిగి ఉంది ప్రపంచంలో. అంటే బ్రిటిష్ వాడు వచ్చే ముందు వరకు, అంటే వెన్ బ్రిటిష్ కేమ్ టు ఇండియా, బ్రిటిష్ వాడు భారతదేశం వచ్చే సమయానికి ప్రపంచ జీడిపిలో 30% భారతదేశం ఉందంట యాంగ్యూస్ మాడిసన్ చెప్పినట్టు ప్రకారం. అదేవిధంగా బ్రిటిష్ వాడు 1947 ఎల్లో నాటికి భారతదేశం ప్రపంచంలో కడుబేద దేశం అయిపోయింది. ఈ మధ్యలో 250 సంవత్సరాల కాలంలో వాడు మొత్తం భారతదేశాన్ని పీడించేశాడు, మొత్తం లాగేసుకున్నాడు బ్లడ్ని. అద్భుతమైన థియరీలు యాంగ్యూస్ మాడిసన్ మాటల్లోనే చెప్తున్నా, ఆయన బుక్ రచించిన దాంట్లో కదా. ఈ 1947 నుండి ఇప్పుడు 2025 నాటికి భారతదేశం ప్రపంచంలో 5వ పెద్ద ఆర్థిక వ్యవస్థ అయిపోయింది. $4 ట్రిలియన్, అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశం. ఇది ఎందుకు మీకు చెప్తున్నానంటే, అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశం చైనాకి కంటగింపుగా ఉంది. చైనాకు ఒకటే, అరే భారతదేశం మనం దాటేద్దని. అందుకే పాకిస్తాన్ అలా తయారు చేసి అణుదేశం చేసి వాడు జేఎఫ్ బాంబర్స్ అని అవి ఇచ్చి ఒకే నేవీలు, అంటే పాకిస్తాన్ ఆయుధాల్లో 90% 80% ఆయుధ శక్తి చైనా ఇచ్చి ఈరోజు మన మీద ఉసిగొల్పింది. ఎందుకు? చైనాకి ఆర్థికంగా భారతదేశం అడ్డు కాకూడదు. ఇది ప్రధాని మోడీ గారికి తెలియదండి? భారతదేశంలో న్యాయ నిర్ణేతలకు తెలియదా? నిర్ణయం తీసుకునే వాళ్ళకి తెలియదా? అంటే మనకి ఇది ఒక ట్రాపు. దీనికి ఒక ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు ఉక్రెయిన్ యుద్ధం మొదలవ్వకపోయే ముందు అసలు ఉక్రెయిన్ ఎంత 2 రోజుల్లో ఓడిపోద్ది అనుకున్నారు. కానీ రష్యా లాంటిదే ఓడించలేకపోతుంది. ఎందుకు? రష్యా ట్రాప్లో ఇరుక్కుంది. ఈ ఉక్రెయిన్ వెనకాల నాటో, అమెరికా దేశాలుండి ఉసిగొలుపుతూ అసలు యుద్ధం ఎండవరు. ఇప్పుడు భారతదేశం పాకిస్తాన్ మీద అటాక్ చేస్తే చైనా పరోక్షంగా ఉండి, లేకపోతే అమెరికా కూడా మనకు దాన్ని ఎందుకు నమ్మాలి, పరోక్షంగా ఉండి ఇంకా పాకిస్తాన్ శక్తివంతం చేసి యుద్ధాన్ని నడిపించినాయి అనుకోండి, మనం ట్రాప్లో నుంచి బయటపడం. మన ఆర్థిక వ్యవస్థ ఏమవుతుంది? మన అమృతకాల లక్ష్యాలు ఏమవుతున్నాయి? కాబట్టి దీన్ని బట్టే మోడీ గారు ఏం ఆలోచిస్తున్నారు మనం చెప్పొచ్చు. రైట్. అండ్ దాడి జరిగి 2 వారాలు దాటింది. భారతీయులందరిలో కూడా భావోద్వేగం పెరిగిపోతోంది. కానీ యుద్ధం ఇప్పుడు రేపు అనే అంటే కొన్ని అంచనాలు వస్తూ ఉన్నాయి. అసలు భారత్ లక్ష్యం ఏంటి? లేకపోతే యుద్ధం లేకుండా పాకిస్తాన్కి ఏ విధంగా భారత్ గుణపాఠం చెప్పే అవకాశం ఉంటుంది? వెరీ గుడ్ క్వశ్చన్ అండి. ఇప్పుడు 2 వారాలు గడిచిపోయింది. రేపే యుద్ధం. మోడీ గారు కూడా త్రివిధ దళాలతో మీట్ అవుతున్నారు. అక్కడ ఐఎన్ఎస్ విక్రమాదిత్యను నౌకాదళ దిగ్బంధం చేసేసాం. ఇప్పుడు యుద్ధం అయిన తర్వాత ఇండస్ వాటర్ ట్రీటీని ఆపేసాం. దాంతోపాటు ఇంకా పాకిస్తాన్కి దిగుమతులు ఉండవు. పాకిస్తాన్ అందరినీ వెళ్ళిపోమన్నాం. ఎంబసీలో డిప్లొమసీని లో గ్రేడ్ చేసేసాం. ఇంకా పాకిస్తాన్తో మళ్ళీ ఏకాగి చేసేస్తున్నాం. IMF నుంచి $1.5 బిలియన్ లోన్ రావాలి, దాన్ని ఆపేయబోతున్నాం. FTFలో మళ్ళీ పెడుతున్నాం. ఓకే, ఈ విధంగా పాకిస్తాన్ మీద అన్ని చర్యలు తీసుకుంటున్నాం. దీంతోపాటు యుద్ధం ఎప్పుడు అటాక్ ఈరోజు నైటే అన్నట్టుంది. కానీ భారత లక్ష్యాలు మాత్రం ఇక్కడ సుస్పష్టంగా ఉన్నాయని అవగతం అవుతుంది. అవేంటి? టెర్రరిజం ఉండకూడదు. మనం ఇదే రైట్ టైం అని మోడీ గారు భావిస్తున్నారు. ఇదే రైట్ టైం అని భారతీయులందరూ భావిస్తున్నారు. ఇంకా ఎట్టి పరిస్థితుల్లో గత 5 దశాబ్దాలుగా ఉన్న టెర్రరిజాన్ని అంతం చేసే టైం ఇదే అని భారతీయులు కోరుకుంటున్నారు. మోడీ గారు కూడా అదే కోరుకుంటున్నారు. అంటే మొట్టమొదటి లక్ష్యం టెర్రరిజం అంతం అనేది మొట్టమొదటి లక్ష్యం అండి. ఇంకా రెండో ఇంపార్టెంట్ లక్ష్యం ఏంటంటే భారత్ తను యుద్ధం చేయకుండానే భారత ఆర్థిక వ్యవస్థని గ్రోత్ రేటును ఆపకుండా పాకిస్తాన్తో లక్ష్యాలన్నీ నెరవేర్చుకోవాలి. రెండోది ఏంటంటే పాకిస్తాను ఏ ఉద్దేశంతో చేసింది? భారత్ విడిపోవాలని. ఆ ఉద్దేశానికి మూలమేంటి? ద్విజాతి సిద్ధాంతం, మతతత్వం. ఈ మతతత్వం అంతం కావాలి. ఈ మతతత్వం అంతం కావాలంటే ఈ మతతత్వం ద్వారా పుట్టిన పాకిస్తాన్ కూడా అస్తిత్వం ఉండకూడదు, అంతం ఉండకూడదు. అంటే బలూచిస్తాన్ కింద విడిపోయి, పంజాబ్ సింధులు ప్రావిన్స్లు విడిపోయి, అటు నార్త్ వెస్టర్న్ ఫ్రాంటియర్ ప్రావిన్స్ విడిపోయి పాకిస్తాన్ అస్తిత్వం కోల్పోవాలన్నమాట. అంటే POK మన స్వాధీనం కావాలి. ఇవి సుస్పష్టమైన లక్ష్యాలు. 2 ఇండస్ రివర్ వాటర్ అంతా మనకు వచ్చేయాలి. దీనికోసమే భారతదేశం యుద్ధమా లేదా యుద్ధం చేయకుండా సామదాన భేద దండోపాయాలు, భారతదేశ యుద్ధ నీతి అండి చరిత్ర చెప్తుందన్నమాట. మోడీ గారికి ఆ చరిత్ర అవగతమైంది. రామధర్మాన్ని ఫాలో అవుతారు. అంటే ప్రపంచ అంతర్జాతీయ సూత్రాలకు అనుకూలంగా, భారత సాంప్రదాయాలకు అనుకూలంగా, భారత భవిష్యత్తుకు అనుకూలంగా, రక్తం చెందకుండా
యుద్ధం చేస్తే ఏవైతే ప్రయోజనాలు వస్తాయో ఆ ప్రయోజనాలను సిద్ధించుకుంటే యుద్ధం అవసరం ఉందా? ఈ విధంగా 7 లక్ష్యాలతో మనం పీఓకే అనే లక్ష్యం, పాకిస్తాన్ అంతం, ద్విజాతి సిద్ధాంతం అంతం, ఇండస్ వాటర్ ట్రీటీ మనకు రావడం, ఇంకా పాకిస్తాన్ టెర్రరిజం ఉండకుండా, ఇలాంటి లక్ష్యాలతో భారతదేశం సుస్పష్టంగా వ్యూహాత్మకంగా గత 2 వారాలుగా పనిచేస్తుందని మనం చెప్పొచ్చండి. రైట్ అండి. గత 2 వారాలుగా భారత్ పాక్ల ఉద్రిక్తతల విషయంలో ఉన్న అసలు విషయాల్ని, వాస్తవాల్ని చారిత్రకంగా, సామాజికంగా, మతపరంగా, అలాగే భౌగోళిక దృష్టితో ఎంతో స్పష్టంగా, క్లుప్తంగా వివరించినందుకు 99 టీవీ ప్రేక్షకుల తరపున ఎంజీ రావు గారు మీకు ధన్యవాదాలు. ఇది భారత్ పాక్ల మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో స్పెషల్ డిబేట్. చూస్తూనే ఉండండి 99 టీవీ.